హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్స్. విజయవాడ హైవేకి దగ్గరలో ఒక 2 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఈరోజు దాని చూపిస్తున్నాము. నేను మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు మెన్షన్ చేస్తానండి. మీరు డైరెక్ట్ మీ ఓనర్స్కి కాల్ చేయొచ్చు. ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. 180 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి మీ సేల్కి వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తారండి ఈ బిల్డర్స్. ఆల్మోస్ట్ 4 years నుంచి మేము వీళ్ళ ప్రాపర్టీస్ మేము పోస్ట్ చేస్తూ ఉంటామండి. చూస్తున్నారు కదా మీరు. ఈవెన్ కార్ పార్కింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేస్తారండి. నేను మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది 180 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఆల్రెడీ సంప్ ఉంది అండ్ బోర్ కూడా ఉందండి. నేను మీకు డ్రోన్లో ఒకసారి సరౌండింగ్స్ చూపిస్తానండి. ఇది లొకేషన్ వచ్చేసరికి పసుమామల అండి. అండ్ కుంట్లూరు పసుమామలకి వెళ్ళే రోడ్కి 100 feet రోడ్కి సెకండ్ బిట్లో హౌస్ ఉంటుందండి. ఈ 100 feet రోడ్కి సెకండ్ బిట్లో హౌస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ ఉంటాయండి. అండ్ ఓఆర్ఆర్ నుంచి ఈ లొకేషన్ వచ్చేసరికి జస్ట్ 2.5 kilometer డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఉంటుందండి. మనకి విజయవాడ హైవే నుంచి 4 kilometer డిస్టెన్స్ ఉంటుంది. హయత్ నగర్ దగ్గర పసుమామలలో మంజీరా కాలనీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు 3 houses కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ బిల్డర్. దాంట్లో ఒక హౌస్ సేల్ అయిపోయిందండి. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. 2 houses అయితే సేల్కి ఉన్నాయండి. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఉంటుంది కనుక ఇది హాల్ ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK వస్తుంది. మీరు గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఓనర్స్ ఉండొచ్చండి. అండ్ మెయిన్ డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ డోర్ కూడా టేక్ వుడ్తోనే చేశారండి. ఇది కిచెన్. ఇది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అది కానీ చాలా బాగుంటుందండి. మీరు ఓన్లీ ఇంటీరియర్ చేపించుకొని మీరు మూవ్ అయిపోవచ్చు. ఇది వాష్ ఏరియా. ఇది జస్ట్ ఇక్కడ నుంచి మనకు రోడ్ కనిపిస్తుంది, 100 feet రోడ్ అనేది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ చేశారండి బయట కూడా. సో క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అవ్వరండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. షెల్ఫ్స్ ఉన్నాయండి. మీరు జస్ట్ ఇంటీరియర్స్ చేపించుకొని ఫర్నిచర్తో మూవ్ అయిపోవచ్చు మీరు. ఇది వాష్రూమ్ అండి. టైల్స్లో కానివ్వండి అండ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్లో కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసరికి 27/60 డైమెన్షన్తో ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ 27 ఉంటుంది. అండ్ లోపలికి 60 feet ఉంటుందండి. 3200 square feetలో కన్స్ట్రక్షన్ చేశారు. 180 స్క్వేర్ యార్డ్స్లో 3200 square feetలో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. మీరు హౌస్ వచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. మీ క్వాలిటీ వీడియోలో కాకుండా మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చూసుకోవచ్చు మీరు. నేను మీకు ఓనర్స్ డీటెయిల్స్ మీకు దీంట్లో మెన్షన్ చేస్తాను. మీరు వచ్చి చూసుకోవచ్చు అండి. చూసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి. 100% డాక్యుమెంటేషన్ కనుక క్లియర్గా ఉంటుందండి. మీకు లోన్ కూడా తీసుకోవచ్చు. 70 to 80% లోన్ కూడా వస్తుంది మీకు. అండ్ చుట్టుపక్కల కూడా మనకి నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి. AVN అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ దిల్షునర్ పబ్లిక్ స్కూల్ ఉందండి. జాన్సన్స్ గ్రామర్ స్కూల్ ఉంది. అండ్ నారాయణ IIT స్కూల్ కాలేజెస్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి మీకు డ్రోన్లో సరౌండింగ్స్ చూపిస్తానండి. ఫస్ట్ ఫ్లోర్ చూసే ముందు ఒకసారి మళ్ళీ కూడా మీరు డ్రోన్లో సరౌండింగ్స్ చూడండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చుట్టుపక్కల అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మన కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. 100 feet రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ పసుమాముల కుంట్లూరు 100 feet రోడ్కి ఆనుకొని ఉంటుందండి. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా. ఇది చాలా స్పేషియస్గా వస్తుందండి. 3 BHK కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. మన కార్ పార్కింగ్ స్పేస్ కూడా కలిసి వస్తుంది కాబట్టి 2 cars పార్క్ చేసుకోవచ్చు అండి మన గ్రౌండ్ ఫ్లోర్లో.
ఇది మొత్తం కూడా టీక్ వుడ్ అండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది 3 BHK వస్తుందండి. చాలా స్పేషియస్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించారండి. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 10, 11 మధ్యలో సర్వీస్ రోడ్ నుంచి ఈ లొకేషన్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది పూజా రూమ్. ఇది నార్త్ ఫేసింగ్ హౌసెస్ అండి. ఇవి 100% వాస్తు ప్రకారమే ఉంటుంది. ఇది కిచెన్ అండి. ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయి. మీరు బేసిక్ ఇంటీరియర్స్ చేయించుకొని ఫర్నిచర్తో మూవ్ అయిపోవచ్చు అండి. రెడీ టు ఆక్యుపై అవైలబుల్ ఉన్నాయి. ఇది వాష్ ఏరియా అండి. ఇది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రోడ్ కనిపిస్తూ ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషన్ అయితే కనుక. అండ్ 25 feet రోడ్ ఉంటుంది మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వస్తుంది. విత్ అటాచ్ వాష్రూమ్ వస్తుందండి. ఈ విండోస్ చూస్తున్నారు కదండి, చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. మీరు వేరే హౌసెస్ చూడండి అండ్ ఈ హౌసెస్ చూడండి. మీరు నార్మల్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసే హౌసెస్లో వేరే హౌసెస్ చూడండి అండ్ ఈ హౌసెస్ చూడండి. మీకు క్వాలిటీ అనేది 100% డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి మీకు. సో అయితే మేము ఖచ్చితంగా చెప్పగలము, ఎందుకంటే ఆల్రెడీ మేము చాలా హౌసెస్ షూట్ చేసాము, చాలా హౌసెస్ సేల్ చేసామండి వీళ్ళ ద్వారా. సో క్వాలిటీ లేదు కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉన్నాయండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. సారీ, ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్పుకోవచ్చు. దీనికి మళ్ళీ అటాచ్ వాష్రూమ్ వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి విత్ అటాచ్ వాష్రూమ్ వస్తుందండి. గెస్ట్ బెడ్రూమ్కి ఈ కామన్ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు అండి. మీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ప్రైస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. అండ్ ఈ లొకేషన్లో చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.